హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూద్దాము. విత్ గోల్డ్ జెరీ అండి. గోల్డ్ జెరీ అనమాట. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఇవి. చాలా బాగుంటాయి. ఇవి ఒకసారి క్వాలిటీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ గోల్డ్ జెరీ అందరూ విడిపోతుందా అని అడుగుతారండి. లేదు, రన్నింగ్లో ఇదిగోండి. నేను ఇలా అంటున్నాను చూసారా, అక్కడ మీకు రన్నింగ్లో నేతలో వచ్చేసిందండి. విడిగా సపరేట్గా వచ్చినట్టుంటే పిగులుతుంది అనమాట. సో ఇది రన్నింగ్లో వచ్చింది, మీకు పిగలదు, ఇబ్బంది ఏమి ఉండదు. కింద మీకు షిబోరి లాగా బాందిని బుట్టి వచ్చిన బాడీ మొత్తం వన్ సైడ్ వచ్చి మీకు 3 కలర్స్ వచ్చిందనమాట. బ్రిక్ ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది సారీ. ఇది పళ్ళు. ప్రతి శారీకి కూడా పళ్ళు ఇలా ఎడ్జ్లో గోల్డ్ జెరీ వస్తుందండి. ప్రతి శారీకి పళ్ళు, అందుకే అంటే నేను పళ్ళు చూపించింది కదా ప్రతిదానికి, అందుకే చెప్తున్నాను. గోల్డ్ జెరీ లైన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి పెసర గ్రీన్, మంచి పెసర గ్రీన్లో కూడా మంచిగా మీడియం షేడ్, మంచి షేడ్ వచ్చిందండి, బాగుంది. పైనంతా మీకు బాందిని బుట్టి ఉంది. బార్డర్లో బ్రిక్ ఆరెంజ్ అండ్ వైట్ గ్రీన్ కాంబినేషన్తో 3 కలర్స్తో చాలా బాగుందండి శారీ వచ్చేసి. విత్ గోల్డ్ జెరీ అండి. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. వీడియో మొత్తం అవే చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు ఏదన్నా స్క్రీన్ ప్రింట్, బ్లాక్ ప్రింట్ అన్నీ ఉన్నాయండి దీనిలో. మీకు డిజైన్ కోసం కింద మీకు జూమ్ చేసినప్పుడు మీకు లైట్ కలర్స్, వేరే షేడ్స్ కనిపిస్తాయి. ఆరెంజ్ అయితే ఎల్లో కనిపిస్తుంది అట్లా. సో కొన్ని కలర్స్ మజంతా వచ్చి పింక్ కనిపిస్తుంది. అలా నేను చెప్తాను అనమాట. అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు గోల్డ్ జెరీ లైన్ ప్రతిదీ ఇలాగే ఉండదండి. అన్నీ కలర్ని బట్టి కొంచెం కింద కాపర్ కలర్, సిల్వర్ అలా మారుతాయి అనమాట. కానీ సేమ్ గోల్డ్ జెరీ కలర్స్ని బట్టి బ్రైట్నెస్, డల్నెస్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా అండి. ఏపీ, తెలంగాణ కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి కొంతమంది సేల్ చేసుకుంటారు. సో దానికోసం నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి పెసర గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుందండి కలర్ కూడా. సెకండ్ వన్ వచ్చి మీకు ఇదిగోండి ప్యూర్ కాటన్ కోట చూడండి. అడ్డం నిలువు డబల్ లైన్ ఉంటుందండి. ఇక్కడ గోల్డ్ జెరీ లైన్ కొంచెం వేరే షేడ్ వచ్చింది. గోల్డ్ జెరీ బ్రైట్గా గోల్డ్ మెరవకుండా అలా వచ్చింది కలర్ని బట్టి. 3 కలర్స్, పింక్, లెమన్, గ్రీన్ ఎంత బాగుందో చూడండి. నేను కాటన్లో వీడియో 80 కౌంట్ చెప్పేటప్పుడు చెప్పానండి. కోటాలోను 80 కౌంట్లోనే వచ్చాయి ఈ మోడల్స్. కోటాలో చాలామంది అడిగారు. అసలు కాటన్లో అయిపోయాయండి. ఆల్మోస్ట్ ఇంకా 3-4 శారీస్ ఉన్నటువంటి చేస్తే అంతే, ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. అది మీకు కోటలో కూడా చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం లెమన్ ఎల్లో, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో రంగోలీ శారీ ఎంత బాగుందో చూడండి. ప్యూర్ కాటన్ కోటా మీద చాలా బాగుంది. బార్డర్స్ మారుతాం, గోల్డ్ జెరీ మారుతుందండి, కానీ అన్నీ ఒకే టైప్ అండి. మీకు కలర్ని బట్టి కింద డల్నెస్ మీకు సిల్వర్ గోల్డ్ వస్తుంది. మీరు కంగారు పడవసరం లేదండి. ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి గోల్డ్ జెరీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ప్యూర్ కాటన్ కోట శారీ కూడా క్వాలిటీ చూపిస్తుంది. అడ్డం నిలువు డబల్ ఉంటుందండి. క్వాలిటీ సింగిల్ లైన్ కాదండి, డబుల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎల్లో, గ్రీన్, రెడ్ అండ్ కాంబినేషన్స్ చాలా తక్కువ వస్తుందండి. గ్రీన్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్కి అలా వస్తాయి, కానీ 3 కలర్స్ కలిసి చాలా తక్కువ వస్తాయి. లాస్ట్ టైం 20 శారీస్ చేస్తే అయిపోయాయండి. అందరికీ సోల్డ్ అవుట్ అని చెప్పాము. ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. కావాలని వాళ్ళు తీసుకోవచ్చు. ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి పళ్ళు షిబోరి. ప్రతి శారీకి ఇలా గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది పళ్ళులో. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ బిస్కెట్ కలర్ అండ్ సీ గ్రీన్, నావీ బ్లూ అండి, నాట్ బ్లాక్. ఇది బ్లాక్ కాదు, అందరు బ్లాక్ అనుకుంటారేమో. ఇదిగోండి మీకు బ్లౌజ్ని చూస్తే అర్థమవుతుంది నావీ బ్లూ అని. డార్క్ నావీ బ్లూ అండి. బిస్కెట్ కలర్, సీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్. ఇవి లెహరియా జార్జెట్లో వేస్తే హాట్ కేక్స్ అండి. 20 శారీస్ చేస్తే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నావీ బ్లూ అండి, బ్లాక్ కాదు. అంటే అందరూ బ్లాక్ ఇష్టపడరు కదండి. సో దానికోసం అన్నిసార్లు చెప్పాను అనమాట. గ్రే అండ్ లైట్ గ్రే, డార్క్ గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది కూడా కొత్త కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఈ గ్రే కూడా మీకు బ్లూయిష్ గ్రే వచ్చింది. బూడిద అదొక టైప్లో వచ్చింది అనమాట. చాలా బాగుంది. గ్రే అండ్ డార్క్ గ్రే మెరూన్ కాంబినేషన్తో మెరూన్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది శారీ కాంబినేషన్ వచ్చేసి. ఇది కాటన్లో కూడా అవైలబుల్గా ఉంది 80 కౌంట్లో మీకు. ఇప్పుడు మీకు చూపించిన రంగోలీ కాటన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. 20 చేసాం కదా ప్రతి కలర్, ఈచ్ కలర్కి. నెక్స్ట్ ఆలివ్ గ్రే అండి. ఇది ఆలివ్ గ్రేకి బ్రిక్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్. గోల్డ్ జెరీ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది చూసారా. అది మీకు గోల్డ్ జెరీ కలర్ని బట్టి అలా డల్నెస్, బ్రైట్నెస్ వస్తాయండి అంతే. కానీ బట్ అన్నీ ఒకే టైప్ గోల్డ్ జెరీస్ అండి. బ్రిక్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్, ఆలివ్ గ్రే అండి, గ్రేలో
ఇందాక బూడిద రంగు గ్రే అంటాం కదా, అది చూసారు కదా యాష్ కలర్, ఇది ఆలివ్ గ్రే. రెండు వేరు వేరు అనమాట, కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇది కూడా సూపర్ ఉందండి. అసలు చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అసలు. ఇది 2 కలర్స్ అండి. ఇందాకటి వరకు 3 కలర్స్ చూసాం కదా, ఇది 2 కలర్స్. క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ అండి, మంచి మెరూన్, డార్క్ మెరూన్, బిస్కెట్ కలర్ అనమాట. 2 కలర్స్ అందరు ఇష్టపడరు కదా, 3 కలర్స్ వద్దంటారు కొంతమంది, 2 కలర్స్ చాలండి అట్లా అంటారు. చాలా బాగుందండి, సింపుల్గా చక్క బిస్కెట్ కలర్కి మెరూన్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండ్ మెరూన్ కాఫీ పొడి కలర్. మీకు ఆరెంజ్కి గ్రీన్లు రెడ్లు అలా వస్తాయి, మెరూన్ ఆరెంజ్కి పింక్ అలా వస్తాయి కదండి. అసలు మెరూన్ డిఫరెంట్గా ఉంది, ఇందులో మధ్యలో మళ్ళీ కాఫీ పొడి కలర్. 3 కలర్స్ వేరే వేరే అసలు డిఫరెంట్ కాంబినేషన్స్ అలా ట్రై చేసాం అనమాట. డైయింగ్లో మీకు కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ వస్తాయండి, నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. మీకు బయట దొరకని కాంబినేషన్స్ కూడా కొన్ని డైయింగ్లో వస్తాయండి. సో అందులో ఇది ఒకటి అనుకోవచ్చు, మెరూన్ అండ్ కాఫీ పొడి కలర్ ఆరెంజ్. నెక్స్ట్ బిస్కెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ అండి. ఇది బ్లాక్, ఇది పక్క బ్లాక్ అండి, మీకు నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఇది బ్లాక్, బిస్కెట్ కలర్, మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్తో అండి. అసలు చూడండి ఎంత బాగుందో శారీ, అసలు అసలు వేర్ చేస్తే ఒక లుక్కే వేరండి, అసలు సూపర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బాతిక్స్ చూద్దాము. ఇదిగోండి ఈ కాంబినేషన్, సీ గ్రీన్ బ్లూ అంటాం కదా, ఆ బ్లూకి బ్లాక్ అండి, ఇది సారీ నేవీ బ్లూ. ఇదిగోండి ఇక్కడ కాపర్ లాగా కొంచెం మారింది, గోల్డ్ జెరీ కొంచెం వేరే డిఫరెంట్ వచ్చింది. డార్క్ నేవీ బ్లూ అండి, మీరు బ్లౌజ్ చూస్తే తెలుస్తుందండి బ్లాక్ అని, సారీ నేవీ బ్లూ అని. నేవీ బ్లూ అండి, సీ గ్రీన్ బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ డార్క్. చాలామంది బ్లాక్ అయితే కాదు, నేవీ బ్లూ అండి. మీకు బ్లాక్ కూడా చూపిస్తాను, బ్లాక్ కూడా ఫుల్ బ్లాక్ కూడా ఇప్పుడు చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ ఇంకోసారి. ఇది నేవీ బ్లూ, మధ్యలో ప్లెయిన్ కాకుండా షిబోరి వచ్చి చాలా బాగుందండి, విత్ గోల్డ్ జరీ, ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. 560 శారీ ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా నేవీ బ్లూ అండి, మీరు బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది. ఇది క్రీమ్ కలర్, బిస్కెట్ కలర్కి నేవీ బ్లూ కాంబినేషన్ అండి, బ్లాక్ కాదు నేవీ బ్లూ డార్క్ అనమాట. మీరు చక్కగా బ్లాక్ ఇష్టపడని వాళ్ళు ఇది బ్లాక్ అని నచ్చి వదిలేయొద్దండి. ఇది నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ సింగిల్ కలర్. ఇందాకేమో మీకు స్కై బ్లూ కలర్తో కదా, ఇప్పుడు ఇది సింగిల్ నేవీ బ్లూ అనమాట. మీకు బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది నేవీ బ్లూ అనేది. మీకు బ్లాక్ శారీ కూడా సపరేట్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగుందో, సింగిల్ కలర్ బ్లాక్. బ్లాక్లో ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఇది లైట్ లావెండర్కి గ్రే కాంబినేషన్, లావెండర్ అండ్ మజంతా మిక్సింగ్ షేడ్ అండి, మధ్యలో షిబోరి. ఇది చాలా బాగుంది, ఇది గ్రే, ఒక గ్రే ఒక షిబోరి, ఒక గ్రే ఒక షిబోరి వస్తుంది శారీ మొత్తం కూడా. 5.60 ఉంటుందండి, 560 శారీ ఉంటుందండి లెంత్. మీటర్ బ్లౌజ్ ఉంటుందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. 44 హైట్ ఉంటుంది, 43.5 44 అలా ఉంటుంది హైట్ కూడా, బాగుంటుందండి. ఇంకా మీకు ఈసారి నెక్స్ట్ లైట్ కలర్ అండి, అసలు ఇప్పుడు నేను ఇది ఏ కలర్ అని చెప్పాలో తెలియట్లేదు, మీరే చెప్తే నేను అదే చెప్తాను. బార్డర్ చూడండి మొత్తం డల్ అయిపోయింది, అంటే కాపర్ వచ్చిందనమాట ఈ కలర్ని బట్టి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి, ఇప్పుడు మీరు చూసేది ఎగ్జాక్ట్ కలర్. పీచ్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, కొత్త కలర్ అనమాట. ఇది సిమెంట్ కలర్, ఏ కలర్ చెప్పాలో తెలియట్లేదు, అందుకే మీకే వదిలేస్తున్నాను. ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది మీకు వీడియోలో, ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి, ఓకేనా. ఇది బ్లాక్ అండి, ఇప్పుడు బ్లాక్ చూపిస్తున్నాను మీకు. ఎల్లో బ్లౌజ్ వస్తుంది, ఇదిగోండి మీకు బార్డర్ చూసారా షేడ్ మారింది. ఇది ఫుల్ బ్లాక్, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇందాక ఇప్పుడు వేరియేషన్ చూసుకోండి, ఇది బ్లాక్, ఇందాక బిస్కెట్ కలర్ది అది నేవీ బ్లూ, తెలిసిపోతుంది మీకు. ఇది మీకు భలే తెలిసిపోతుంది చూడండి, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్. అసలు ఫుల్ బ్లాక్ అండి, ఎల్లో బ్లౌజ్, ఇందాక నేవీ బ్లూ ఫుల్ క్రీమ్ బ్లౌజ్ అండి. అసలు దేనికంటే సూపర్ ఉంది శారీ. ఇవి బాతిక్ శారీస్ అండి, ఇప్పుడు చూసే మనం ఫస్ట్ రంగోలీ చూసాం, ఇప్పుడు బాతిక్ చూస్తున్నాం. ఇది మెరూన్, డార్క్ మెరూన్,
సింగిల్ కలర్ ఇది కూడా. ఈ మధ్యలో లైట్ డార్క్ షేడ్ లాగా కనిపిస్తుందండి, మిస్‌ప్రింట్ అనుకోవద్దు. అది షిబోరి మీద వచ్చిందండి. లైట్ మెరూన్‌కి డార్క్ మెరూన్ షిబోరి క్రీమ్‌తో. సో, మీకు షిబోరి అండి, అది మిస్‌ప్రింట్ కాదు, డ్యామేజ్ కాదు. ఇలా షిబోరితో బాతిక్ వచ్చింది. చాలా బాగుంది. కాటన్‌లో వేసామండి, ఆల్మోస్ట్ అయిపోయాయి. బాతిక్ శారీస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వన్, ఇది సీ గ్రీన్ అనమాట. మీకు ఇందాక ఒకటి చూపించాను కదా, మీరు సేమ్ కలర్ అనుకోవద్దండి. ఇది వైలెట్ బార్డర్ అనమాట. ఇందాక నావీ బ్లూ బార్డర్ కదా, ఇది వైలెట్ బార్డర్. కొంచెం మధ్యలో కలర్ కూడా వేరే కలర్ ఉంది. నేను మీకు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను. ఇది వైలెట్ బార్డర్. షిబోరి వచ్చి అసలు ఈ బాతిక్ శారీస్ భలే ఉన్నాయండి. కోటాలు అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. బాతిక్ కాటన్లో వెయిట్ చేశారు, అలాగే కోటాల కోసం, అచ్చంగా కోటాల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది అది కూడా మస్ట్ అండ్ షుడ్ బాతిక్ మెయిన్. ఇప్పుడు వచ్చేసాయండి. ఇదిగోండి ఆలివ్ గ్రీన్ అండ్ వైలెట్, ఇది కూడా సేమ్ మీకు ఉందండి. ఇది బ్లూ వస్తుంది, ఇది మీకు ఆలివ్ గ్రీన్ వస్తుంది. కొంచెం వేరియేషన్ ఉంది చూడండి. బార్డర్ కూడా డిజైన్ వైలెట్ సేమ్. అంటే మీకు ఇది కూడా ఓపెన్ చేస్తే రెండు సేమ్ చూపించారనుకుంటాను, పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. ఇది కావాలని ఆలివ్ గ్రీన్ కూడా చాలా బాగుంటుందండి. ఏది కావాలని తీసుకోవచ్చు. ఇది ఆలివ్ గ్రే సింగిల్ కలర్ మీద 2 ప్రింట్స్ అండి. మోకాళ్ళ వరకు ఒక డిజైన్ వస్తుంది, అక్కడ నుంచి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది బాడీలో. దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ వచ్చింది, రెడ్. చాలా బాగుంది చూడండి శారీ అసలు. పైన బాడీ అంతా బటర్ఫ్లై, హాఫ్ వరకు, హాఫ్ నుంచి మీకు ఈ డిజైన్ వస్తుంది. సేమ్ అదే రెడ్ బ్లౌజ్, చాలా బాగుంది. పింక్ అండ్ కాఫీ పొడి కలర్. ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి. లాస్ట్ టైం వేసాం ఈ కాంబినేషన్. సూపర్ రెస్పాన్స్ అనమాట ఈ కాంబినేషన్కి. సో మళ్ళీ వేసాం. ఇది పీచ్ కలర్లా ఉంటుందండి, పింక్ కూడా కాదు, పీచ్ కలర్, కనకాంబరం కలర్కి, లైట్ కనకాంబరం కలర్కి కాఫీ పొడి కలర్. అసలు సూపర్ అండి. లాస్ట్ టైం కూడా వేసాం ఇది, సేమ్ అసలు బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట, బాగా అడిగారు. సో అందుకే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. కనకాంబరం కలర్కి కాఫీ పొడి కలర్. ఇవి 5 శారీస్ ఏమో వచ్చాయి అంతేనండి ఈ కాంబినేషన్. కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. లైట్ కనకాంబరం కలర్కి కాఫీ పొడి కలర్ చాలా బాగుంది. 95% శారీ కరెక్ట్ కలర్ చూపిస్తున్నానండి వీడియోలోనే. 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. పిక్ మాత్రం అడగొద్దండి, అసలు వేరే కలర్ పడుతుంది. సో దానికోసం అనమాట. నెక్స్ట్ బాతిక్ 2 కలర్ బోర్డర్స్ మధ్యలో స్ప్రేది మీకు బ్లాక్ అనమాట, బిస్కెట్ కలర్కి బ్లాక్. ఇది బ్లాక్ అండి, 2 సైడ్స్ బార్డర్ బిస్కెట్ కలర్కి, మధ్యలో షిబోరి వచ్చి మీకు 2 సైడ్స్. ఇది చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి. అసలు యాక్చువల్గా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళే ఇష్టపడతారు కోటాలు, ఎందుకంటే మధ్యలో షిబోరి కూడా వచ్చింది, బార్డర్ కాదు కదా. సో అందుకని లుక్ ఉంటుందండి, మంచి లుక్ వస్తుంది. వీడియో బ్యాక్కి వెళ్ళి మరి 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి. పిక్స్ మాత్రం ఎవరికి వీలు పడదండి పెట్టడానికి, కలర్ కూడా మారిపోతుంది. సో అది దానికోసం అనమాట. ఇది గ్రే కలర్, గ్రే కూడా కాదు, బ్లూ అండి. ఇది బ్లూయిష్ గ్రే అట్లా అంటాం కదా, ఆ షేడ్తో బ్లూ. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కనిపిస్తుంది గ్రీన్. ఇది పెసర గ్రీన్ కూడా కాదు, ఇది ఒక లైట్ లక్స్ గ్రీన్లో ఇది ఒక గ్రీన్ అండి, చాలా బాగుంది అసలు. గ్రీన్ మెహందీ గ్రీన్. మెహందీ అంటే మెంతిలో గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్కి బ్లూ అనమాట, చాలా బాగుంది. బ్లూ కూడా గ్రే షేడ్తో మిక్సింగ్ ఉంటుందండి, అందుకే కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. నేను ఇంకా కొన్ని కలర్స్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. స్క్రీన్ ప్రింట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది బ్లూ, ఇందాక గ్రే అండి, గ్రే బ్లూ మిక్సింగ్. ఇది ఓన్లీ బ్లూ, నీలం బ్లూ అంటాం కదా, బ్లూ. ఆరెంజ్కి పీక్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చూడండి, నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి ఇక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, కాళ్ళు, అది ఎలిఫెంట్ తొండం పైకి ఎత్తే, ఇదిగోండి లెగ్స్, ఎలిఫెంట్ డిజైన్ వచ్చి చాలా బాగుంది. స్క్రీన్ ప్రింట్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి, చాలా రోజుల తర్వాత వచ్చిందండి ఆరెంజ్ అండ్ బ్లూ. గ్రేలు అవి వస్తున్నాయి కానీ బ్లూ రావట్లేదు, ఇప్పుడు వచ్చింది. ఆలివ్ గ్రీన్ అండ్ వైలెట్ సూపర్ ఉందండి కాంబినేషను.
పీకాక్ డిజైన్ వచ్చి ఇలా తామర మొగ్గల్లాగా వచ్చింది. చాలా బాగుందండి కాంబినేషను. పీకాక్తో ఆలివ్ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఇది ఆల్రెడీ 20 years నుంచి ఉన్న వర్క్షాప్ సేలింగేనండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇక బ్లౌజ్ మీద డిజైన్ ఇలాగ వస్తుంది అనమాట. మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. క్లాత్ క్వాలిటీ చాలా క్వాలిటీ అండ్ కలర్ బాగుంటుందండి. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. వీడియోలోనే 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. సిఓడి ఆప్షన్ లేదండి. పిక్స్ కూడా అంతమందికి వీలు పడదు. అదిగా కలర్ మారిపోతుందండి. సో పిక్స్ పెట్టడానికి వీలు పడదు. వీడియోలో 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.